ఇది ఏలూరు గంగానమ్మ జాతరలో గంగానమ్మ తల్లికి రోజు ఎవరో ఒకరు సారైతే పెడుతున్నారండి. మేము మొన్న సారైతే పెట్టాము. ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు ఎవరు తీసుకెళ్తున్నారు, ఇక్కడే మా పక్క వీధి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎంతమంది తీసుకెళ్తున్నారండి, నిజంగా చాలా బాగా పెట్టారు. డ్రమ్స్ పెట్టారు, వేషధారణ కూడా పెట్టారు. అమ్మవారి గెటప్స్ వేసుకుని డ్యాన్సెస్ చేస్తూ అమ్మవారిని చక్కగా అలంకరించి ఒక రథంలా తయారు చేసుకుని వాళ్ళే చేతితోని లాక్కెళ్తున్నారు బండిని. చాలా బాగుంది చూడడానికి. నిజంగా అమ్మవారి గెటప్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువగా పెట్టారు. ఇంతకుముందు మేము ఒక్కటే పెట్టాము, బట్ వీళ్ళు మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. చాలా బాగా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు అక్కడ జనం ఉన్నారండి. అమ్మవారికి సారి తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రకం స్వీట్స్ అయితే ఉన్నాయి. అసలు చాలా బాగా అలంకరించుకున్నారు. అందరూ కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారు. ఎంతమంది ఉన్నారంటే నిజంగా చూడడానికి వాళ్ళంతా అలా వెళ్తుంటే అదొక పండగలా ఎంత మంచి వాతావరణం ఉందోనండి. చాలా బాగుంది. మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ కనిపెట్టినందుకు నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయాలండి. ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండి చేసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి. ఈ న్యూ ఇయర్ ఎండింగ్లో ఇలా చేసుకోగలగడం నిజంగా అందరి అదృష్టం అండి. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కలిసి ఒకే చోట ఉండి చేసుకునే అదృష్టం అయితే కలిగింది. చూశారు కదా, నిజంగా వాళ్ళందరినీ అలా చూస్తుంటే చూడడానికి కన్నుల పండుగగా ఉంది. అయితే ఇక్కడ ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే పూనారు. ఆవిడని పట్టుకొని కొంచెం ఆవిడని కూర్చోబెట్టి బొట్టు పెట్టి పసుపు నీళ్ళు తాగించి పొగేసి నిమ్మకాయ అనేది చేతిలో పెట్టారు. ఇంకా చాలా జనం ఉన్నారండి. వాళ్ళు ఒక 1/2 మెంబర్స్ అయితే వెళ్ళారు, మీరు చూశారు. ఇంకా అమ్మవారి వెనకాల చూసారా ఎంతమంది జనం వస్తున్నారు. నిజంగా చాలా బాగుందండి. జాతర అట్మాస్ఫియర్ అయితే ఏలూరులో చాలా బాగుంది. ఏలూరు అంతా కూడా ఎక్కడ చూసినా అమ్మవారి జాతరతో అందరూ అమ్మవారి సార్లని ఏదో ఒక అమ్మవారికి దీపోత్సవం అని దీపాలు పట్టుకెళ్తూ ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు టెంపుల్లో. అసలు టెంపుల్ అయితే ఖాళీయే ఉండట్లేదు. నిజంగా ఎంత బాగుందంటే మీరు దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా వచ్చి ఏలూరు అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీకి కూడా చాలా మంచి జరుగుతుంది.